నమస్తే ఫ్రెండ్స్, ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ ఈరోజు మనకి వర్క్షాప్కి పల్సర్ 150 బండి ఒకటి సర్వీసింగ్ తీసుకొచ్చారు కస్టమరు. సో నేను ట్రైల్ వేసిన తర్వాత సార్ ఇది బోర్ కూడా చేసుకోవాలని చెప్పాను. నేను టైమింగ్ చైన్ బోర్ మొత్తం వేసుకోవాలని చెప్తే అవును కస్టమర్ అన్నారు, ఓకే ఇది వైట్ స్మోక్ వస్తుందిలే మీరు చేసేయండి సరే అని చెప్పన్నారు. సో మీకు ఆ వైట్ స్మోక్ వస్తుంది కాబట్టి మొత్తం బోర్ చేస్తాను. అలాగే దాంతోపాటు ఈ కౌల్స్ కూడా వేసామన్నారు కస్టమర్ అయితే. అలాగే ఈ టైలంప్ అసెంబ్లీ ఉంది కదా, ఈ టైలంప్ అసెంబ్లీ కూడా మొత్తం ఖరాబ్ అయిపోయింది, వైట్గా అయిపోయింది కదా, ఇది కొత్తది వేసామన్నారు. ఇదైతే పని చేస్తుంది కానీ కస్టమర్ అయితే ఆ కౌల్ సెట్టు టైలంప్ అసెంబ్లీ కూడా కొత్తది వేసే అని చెప్పన్నారు. సో దొరికితే వాటిని మాత్రం ఖచ్చితంగా మనం కొత్త వేద్దాము, లేకపోతే ఆర్డర్ అయితే పెడదాము. అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ కస్టమర్ అయితే బోర్ కిట్ కొత్తది వేయండి మీరు, సరే బోర్ కిట్ వేస్తారంటున్నారు కాబట్టి బోర్ చేస్తారంటున్నారు కాబట్టి బోర్ అయితే ఖచ్చితంగా నాకు బోర్ కిట్ కొత్తది కావాలన్నారు. అంటే కొన్నిసార్లు మనం కటింగ్ చేస్తాం కదా, కటింగ్ చేస్తే ఈ రేటు, బోర్ కిట్ అయితే ఈ రేట్ అని చెప్తాం కదా. సో అయితే నాకు బోర్ కిట్ కొత్తది వేసేయండి అని చెప్పన్నారు. అది కూడా జెన్యున్ పార్టే అన్నారు. సో 100% జెన్యున్ పార్ట్ వేస్తాము. అలాగే ఈ బండి కూడా తిరిగింది దాదాపుగా 97+ అంటే 98,000 దాకా తిరిగింది బండి. సో ఇప్పుడు దాకా అయితే బోరు ఏం చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాము మనం. సో అయితే ఈ మొత్తం ఈ ప్రాసెస్ అసలు ఎలా చేయాలి ఏంటనేది కూడా మీకు మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఇది ఓపెన్ అయితే ఎవరైనా చేస్తారు కాబట్టి మీకు ఓపెన్ది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి అయితే చూపిస్తాను చూడండి. సో ఇక్కడ పల్సర్కి ఇంకొకటి చెప్పాలి ఫ్రెండ్స్, ఏంటంటే ఇది మ్యాగ్నెట్ సైడ్ దీనికి మ్యాక్సిమం బోర్ చేస్తున్నప్పుడు తీయాల్సిన అవసరం లేదు. ఇంజిన్ చేస్తుంటే ఖచ్చితంగా మ్యాగ్నెట్ సైడ్ కూడా ఓపెన్ చేయాలి, కానీ ఓన్లీ బోర్కి అయితే క్లచ్ సైడ్ మొత్తం అంటే హెడ్ బోరు క్లచ్ అసెంబ్లీ సైడు ఓపెన్ చేసుకుంటే సరిపోతాయి. ఎందుకంటే మ్యాగ్నెట్ సైడ్ ఓపెన్ చేయాల్సిన పని ఉండదు దీనికి, ఎందుకంటే టైమింగ్ చైన్ కూడా దీనికి క్లచ్ సైడే ఉంటుంది కాబట్టి ఓన్లీ క్లచ్ సైడ్, క్లచ్ ప్లేట్లు ఎలా వేసుకోవాలి, టైమింగ్ చైన్ వేయాలి, ఇంకా క్యామ్ సాఫ్ట్, రోగరామ్స్, వాల్స్ ఇవన్నీ ఏ చేసినా కూడా ఇటు సైడే ఉంటాయి అన్నమాట. సో క్లచ్ సైడ్ మ్యాగ్నెట్ సైడ్ ఓపెన్ చేయకోకుండా ఒక 2 ట్రేలు పెట్టేసుకొని మొత్తం ఇటు సైడ్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, నేను ఎప్పుడు చెప్పినట్టు బండి ఇంజిన్ ఓపెన్ చేస్తుంటే మ్యాగ్నెట్ సైడు క్లచ్ సైడ్ ఐటమ్స్ క్లచ్ సైడ్ పెట్టుకోవాలని చెప్తాగా. సో అందుకని చెప్పి ఈసారి ఈ పల్సర్కి అయితే ఓన్లీ క్లచ్ సైడ్ మాత్రమే పెట్టుకుంటే సరిపోతాయి. చూసారా, మొత్తం అయితే ఇలాగ ఓపెన్ చేసేసాము. సో ఇప్పుడు మొత్తం అన్నీ బయటికి తీసేయాలి, ఎందుకంటే ఈ క్యామ్ చైన్ గైడ్స్, క్యామ్ చైన్ మొత్తం అన్నీ బయటకైతే తీసేసాము. మొత్తం డవల్స్ గివల్స్ అన్నీ ఓపెన్ చేసాము, వాల్స్ అన్నీ ఓపెన్ చేసేసాము. మొత్తం ఓపెన్ చేస్తే వాల్స్ అయితే ఖరాబ్ అయిపోయింది, ఒకటి పెద్ద బాల్ అయితే బాగా ఖరాబ్ అయిపోయింది. సో మొత్తం అయితే తీసేసాము. ఈ హెడ్ని అయితే మనం లేత్ మిషన్ వరకు తీసుకెళ్ళాలి. కనెక్టింగ్ రాడ్ అయితే పర్వాలేదు బాగానే ఉంది, సో దానికైతే ఏం ప్రాబ్లం లేదు, లేకపోతే ఇంజిన్ అని చెప్పాల్సి వచ్చేది. సో కనెక్టింగ్ రాడ్ అయితే బాగానే ఉంది కాబట్టి దానికైతే ప్రాబ్లం లేదు. ఇప్పుడు సో మనం ఆ లేత్ మిషన్కి తీసుకొచ్చేసాను. ఇప్పుడు చూడండి, ఈ హెడ్ క్యాప్ది పైన వచ్చేసి రోగరామ్స్ కూర్చునే క్యాప్ది ఇదైతే మొత్తం అన్ని నీట్గా 8 కాట్లకి మొత్తం క్లచ్ కవర్ కాడ నుంచి మొత్తం అన్నీ అయితే నీట్గా కడిగి పెట్టాము. మనం ఏదైతే మళ్ళీ అసెంబ్లీ చేస్తామో వాటిని నీట్గా అయితే కడిగి పెట్టుకున్నాము. అలాగే మన బోరుకు సంబంధించిన బోర్ కిట్లు అవన్నీ కూడా స్పేర్ పార్ట్స్ అన్నీ కూడా తీసుకొచ్చేసాను. సో కొత్తది బోర్ కిట్ ఇది, వాల్స్ అన్నీ మొత్తం అయిపోయినాయి, వాల్స్ అన్నీ తీసుకొచ్చేసాను. హెడ్ కూడా లేత్ మిషన్ నుంచి ల్యాబింగ్ చేయించుకొని తీసుకొచ్చేసాను, అంతా అయిపోయింది. సో ఇప్పుడు మనం మెల్లగాట్లని ఎక్కించేసుకోవాలి. సో ఫస్ట్ వాచర్లు ఎక్కించేసుకొని తర్వాత ఆయిల్ సీల్ ఎక్కించుకోవాలి. ఆయిల్ సీల్ ఎక్కించేటప్పుడు కొంచెం ఆయిల్ వేయాలి ఆయిల్ సీల్కి, వాల్స్కి. తర్వాత వాల్స్ కూర్చునే కాడ అసలు అట్లా ఆయిల్ వేసుకోవాలి నేను చూపిస్తున్నట్లు. తర్వాత ఆయిల్ సీలు వీటికి ఓపెన్ ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా లొకేట్ చేసుకోవచ్చు. కొన్నిట్లకైతే ఓపెన్ ఉండవు, ఈ స్ప్లెండర్లకు
ఇంకా గ్లామర్కి ఎట్లాంటి వాటికి అన్నిటికైతే ఓపెన్ ఉంటుంది. ఇట్లా ఓపెన్ ఇదైతే చాలా ఓపెన్ ఉంటుంది కాబట్టి ఆయిల్ సీల్ అనేది చాలా క్లియర్గా నీట్గా ఎక్కించుకోవచ్చు. కొన్నిట్లకైతే ఏలు పట్టదు పెట్టడానికి. సో వీటికైతే ఇట్లా నీట్గా ఎక్కించుకొని మనం ఆ వాల్స్ కూడా ఆయిల్ వేసుకొని ఇలాగా నీట్గా రాసుకొని ఎక్కించుకోవాలి. ఎందుకంటే ఈ ఇంపార్టెంట్ వర్క్ అనమాట ఇది. ఆయిల్ సీల్ కూర్చోబెట్టడం అనేది కరెక్ట్గా కూర్చోబెట్టకపోయినా లేకపోతే మళ్ళీ ఆయిల్ లీక్ అయిపోద్ది. సో మనం కూర్చోబెట్టామా లేదనేది అప్పుడు మనకు గుర్తుండదు. మళ్ళీ ఎందుకు లీక్ అవుతుందో తెలియదు, బోర్ ఫెయిల్ అయింది అనుకుంటాం. సో అందుకని చెప్పేసి ఆయిల్ సీల్ కూర్చోబెట్టేటప్పుడు నీట్గా కూర్చోబెట్టుకోండి. ఏవైనా సరే, ఇదే కాదు, ఇది ఓపెన్ ఉంది కాబట్టి ఓకే, నాట్ ఇష్యూ. సో వేరే వాటికైతే ఏలు కూడా పట్టదు కాబట్టి అట్లాంటి వాటికి కూడా కొంచెం లేట్ అయినా సరే నీట్గా పెట్టుకొని నేను చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీటికైతే ఎక్కేసిన తర్వాత అట్లా స్ప్రింగ్స్ అలాగే ఈ లాక్స్ ఇలా లాక్ ఆ వాషర్లో కూర్చోబెట్టేసుకొని నీట్గా కూర్చోబెట్టుకొని ఎక్కించేసాలన్నమాట. మేమైతే మ్యాక్సిమం ఏం చేస్తామంటే ఒక స్పానర్తో ఒకళ్ళు నొక్కేసేసి ఇంకా 14-15 రింగ్ స్పానర్ ఉంటుంది కదా, దాంతో నొక్కు పట్టి ఒకళ్ళు చిన్న కనెక్టర్తో లొకేట్ చేసేస్తాం. దీనికి మామూలుగా వాల్స్కి ఫిట్టింగ్కి ఒకటి డీ క్లాంపు లేకపోతే సి క్లాంప్ అని అంటారు, అట్లాంటివి కూడా ఉంటాయి. దాన్ని పెట్టి ఒకప్పుడు అలా చేసేవాళ్ళం, ఒక్కళ్ళగా ఎక్కించుకోవచ్చు వాటిని. సో అంతా ఇద్దరు ఉంటాం కాబట్టి ఒకళ్ళు నొక్కేసేసి ఒకళ్ళు పెట్టేసేస్తే సరిపోతుంది కాబట్టి మళ్ళీ దాన్ని టైట్ చేసి లూజ్ చేసి అంత అవసరం లేకుండా మేము ఇద్దరు నొక్కి పెట్టేస్తున్నాం అనమాట. చూడండి, మేము ఎట్లా అంటే కింద ఒక బిట్ పెట్టేసుకొని 19 బిట్ పెట్టుకోవడం, 14 రింగ్ స్పానర్ పెట్టేసి ఆ వాషర్ల పైనుంచి వాషర్ల పైన దగ్గర నుంచి కిందకి ప్రెస్ చేసి పెడితే ఒకళ్ళ వాటిని అడ్జస్ట్మెంట్ చేస్తే సరిపోతున్నాయి అనమాట. సో నాకు ఆ డీ క్లాంప్ పెట్టి టైట్ చేయడం కంటే కూడా ఇదే సింపుల్ అనిపిస్తుంది. పెట్టి టైట్ చేయాలి, మళ్ళీ తీయాలి, మళ్ళీ పెట్టాలి. సో ఇదైనా ఒకటే అదైనా ఒకటే, మీకు ఎట్లా పాసిబుల్ ఉంటే అట్లా చేయండి. ఒక్కలు ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా మనం ఆ క్లాంప్ ఉపయోగించాల్సిందే, డీ క్లాంప్ ఉపయోగించేసి చేయాల్సిందే. ఇలా ప్రెస్ చేసి చేసుకోవడానికి రాదు. ఓకేనా ఫ్రెండ్స్, అది కరెక్ట్గా కూర్చొనే లేదనేది చూసుకోండి. ఒకవేళ మీరు వర్క్షాప్లో ఎవరైనా కొత్త పిల్లలు కనుక ఎక్కిస్తుంటే మీరు ఖచ్చితంగా వాటిని చూసిన తర్వాతే కూర్చోబెట్టాలి. ఒకవేళ మీరు ఎవరికైనా నేర్పిస్తున్నారు కొత్త పిల్లలకి, అలాంటప్పుడు మీకు చూపిమని చెప్పాలి ఖచ్చితంగా. మీరు చూసిన తర్వాత అప్పుడు మాత్రమే ఇవ్వాలి, లేదంటే ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అనేది ఒకసారి మనం చూసుకోలేము. ఆ లాక్స్ ఒకవేళ ఎగిరిపోయినాయి అనుకోండి, చాలా ఇబ్బంది అవుతుంది. సో అందుకని చెప్తున్నాను. సో ఇలా రెండో దానికి కూడా ప్రెస్ చేసి నొక్కి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇది ఓపెన్ అయితే మీకు నేను చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేసేసాను. సో వీటికి ఇక్కడ బోర్ ఎక్కించే వరకు కూడా మీకు కొంచెం ఫార్వర్డ్లో స్లోగా చూపిస్తాను. సో ఇది ఫ్రెండ్స్, అట్లా కనెక్టర్ పెట్టి కొంచెం ఇట్లా ప్రెస్ చేసుకుంటే అది వెళ్ళిపోద్ది. ఇట్లా ఆ ప్రెస్ చేసేటప్పుడు కొంచెం ఇట్లా అంటే అయిపోద్ది, జస్ట్ సింపుల్. సో మనం దీన్ని నీట్గా క్లీన్ చేసేసుకొని చూసారు అట్లా ఉంటాయి కదా లాక్స్, ఆ రెండు సైడ్లు ఓపెన్ ఉంది కదా, ఇట్లా ఒక సైడ్కి ఓపెన్ ఉండేటట్టుగా కొంచెం అలా కొట్టుకుంటే దగ్గరకు అయిపోతాయి అన్నమాట. మీరు చూసుకోవాలి దాన్ని. అందుకే నేను ఇందాక అంది, సీనియర్లు ఖచ్చితంగా ఒకసారి చూసి మీరు వేరే వాళ్ళు ఎక్కిస్తున్నప్పుడు ఇవ్వాలి పిల్లలకైతే. చూసారు ఇందాక రెండు సైడ్ల గ్యాప్ కనపడి, ఇప్పుడు ఒక సైడ్ గ్యాప్ కనపడింది, అట్లా అనమాట. సో మీరు చూసుకోవచ్చు, రెండు సైడ్ల గ్యాప్ ఉండొచ్చు, దాన్ని కాదంటలేదు, కానీ ఒక సైడ్కి ఇట్లా కొట్టుకుంటే మొత్తం ఒక సైడ్కి అట్లా కరెక్ట్ సెట్ అయిపోద్ది అనమాట. అది ఇప్పుడు ఈ తర్వాత ఇప్పుడు ఏంటంటే కొత్తది బోర్ కిట్ తీసుకొచ్చాం కదా. సో అంటే ఇది రేట్ ఎంత ఉందో, దాదాపుగా 3,000 రూపాయలు ఉంటుంది. 3,000 రూపాయలు చిల్లర ఉంది. 3,020-38 రూపాయల దాకా ఇట్లా ఉంది బోర్ కిట్ కొత్తది. సో బోర్ కిట్ కొత్త వేస్తున్నాం కాబట్టి కిట్ డైరెక్ట్గా జెన్యున్ పార్టీ తీసుకొచ్చాము. అలాగే దీనికి చూడండి 4 రబ్బర్లు ఇచ్చినాడు. ఆ బోర్కి సైడ్కి రబ్బర్లు వస్తాయి కదా, ఆ రబ్బర్లు ఇచ్చాడు. ఇది బోర్ కిట్టు, బజాజ్ కంపెనీ వాళ్ళది.
సో ఇక ఇప్పుడు ఏంటంటే పిస్టన్ కూడా దీంట్లోనే వచ్చేస్తుంది మనకి, పిస్టన్ అనేది. ఓ షేట్ కరెంట్ పోయింది. ఓకే, ఈ మా దగ్గర లైట్ ఒకటి ఉంది, అది పెట్టి చేస్తాం. అయితే ఈ రబ్బర్లు అనేది ఇట్లాగా ఆ బోర్కి ఇస్తుంటాడు అనమాట. అట్లా ఈ బోర్కి వచ్చేసి 4 రబ్బర్లు పెట్టేసుకోండి. దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్, మనకి పిస్టన్ వస్తుంది కదా, ఆ పిస్టన్ అనేది రింగ్స్ కూడా అసెంబ్లీ చేసి ఇచ్చేసాడు, పెట్టేసి ఇస్తున్నాడు. కొన్ని బండికి ఏంటంటే పిస్టన్ అసెంబ్లీ చేయకోకుండా రింగ్స్ ఇచ్చేస్తాడు సపరేట్గా. పిస్టన్ బోర్ చెక్కింగ్ చేసి బోర్లో పెట్టిస్తాడు. కొన్నిట్లకైతే కంపల్సరీగా రింగ్స్ కూడా అసెంబ్లీ చేసే పంపిస్తాడు. అంటే పిస్టన్కి ఇచ్చేటప్పుడే బోర్లో కూర్చోబెట్టి ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ ఇలాగే వస్తున్నట్టు ఉన్నాయి, మ్యాక్సిమం అన్నీ ఇలాగే వస్తున్నాయి, రింగ్స్ పెట్టేసే వస్తున్నాయి. సో ఇదనమాట, అయిపోయింది. ఇట్లా 4 వైపులు 4 రబ్బర్లు పెట్టుకోండి, అయిపోతుంది. సో పిస్టన్ అయితే ఇది మొత్తం అసెంబ్లీ చేసి ఇచ్చేసాడు, చెప్పే కదా, అసెంబ్లీ చేసి ఇచ్చాడు. సో దాన్ని బయటికి తీసేసి మనం ఒకసారి ఎలా ఉన్నాయో చెక్ చేసుకొని, రింగ్లన్నీ ఏ విధంగా ఇచ్చాడో చూసుకొని, ఇంకా అంటే ఈ పల్సర్కి ఇలా వస్తాయి అని చెప్పేసి రింగులు అలా పెట్టేసి ఇచ్చేసాడు. ఇంకా మనం దాన్ని చేయడానికి ఏముండదు అక్కడ, కనుక మనం యాస్టీజ్గా మనం పెట్టేసుకోవచ్చు. సో మ్యాక్సిమం ఇది ఇచ్చింది అంటే హీరో హోండా రింగుల్లాగా పెట్టాడు. సేమ్ హీరో హోండాకి మనం ఎలా కూర్చోబెడతామో అలాగే కూర్చోబెట్టాడు. సో ఇప్పుడు డైరెక్ట్గా మనం ఇంకేం చేద్దాం, ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి దాన్ని మా కనెక్టింగ్ రాడ్కి మంచిగా ఆయిల్ వేసేసుకొని, పిస్టన్ రింగ్స్ కూడా మంచిగా ఆయిల్ వేసేసి వచ్చేసి ఆ డబల్ పిన్ దాంట్లో పెట్టి కూర్చోబెట్టేసేది అయిపోద్ది ఇక. ఎందుకంటే మనం దాన్ని చేయడానికి ఏం లేదు, ఆల్రెడీ ఇచ్చేసాడు కాబట్టి పిన్ కూర్చోబెట్టాలి, అలాగే లాక్ వేసేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి, లాక్ వేయడానికి ముందు ఖచ్చితంగా క్లాత్ పెట్టుకోండి ఇక్కడ. ఎందుకంటే ఆ లాక్ గప్పుకుని ఎగిరి ఇంజిన్లో పడింది అనుకోండి, మనం ఇంజిన్ ఓపెన్ చేయలేదు కదా, ఇంజిన్లో పడింది అనుకోండి, ఆ లాక్ తీయటానికి అది సన్నటి మ్యాగ్నెట్ లాంటిది, ఒక మ్యాగ్నెట్ స్క్రూ డ్రైవర్ ఉంటే కానీ తీసుకుంటాం, లేదా అది కనపడకుండా లోపల పడిపోయింది అనుకోండి, మొత్తం ఇబ్బంది అయిపోద్ది. సో అందుకని చెప్పి పక్కన ఖచ్చితంగా క్లాత్ పెట్టుకుని చేసుకోండి. సో ఇక బోర్ ప్యాకింగు, ఈ బోర్ ప్యాకింగ్ మంచిగా నీట్గా అనాబండి పెట్టేసేసి, నీట్గా అంటే ఎక్కువ పెట్టకండి, నీట్గా పెట్టేసుకొని రాసుకొని డబల్ పిన్స్ అయితే పెట్టుకోవాలి. డబల్స్ కంపల్సరీగా డబల్స్ అయితే పెట్టండి, పెద్ద పెద్ద డబల్స్ వస్తాయి వీటికి. ఆ డబల్ పిన్స్ ఖచ్చితంగా పెట్టుకొని, ఈ బోర్ని కూర్చోబెట్టేటప్పుడు ఖచ్చితంగా మనం ఆయిల్ అయితే వేసుకోవాలి బోర్లో. నేను ప్రతిసారి మీకు బోర్ చూపించినప్పుడు చెప్తాను. ఇలా పెట్టుకొని చేత్తో అలా పట్టుకొని ఒక పక్కకి ఇట్లా వంచినట్టు పట్టుకొని, ఆ రింగ్స్ ఒక సైడ్ లొకేట్ చేసుకొని, రెండో సైడు మనం జస్ట్ స్క్రూ డ్రైవర్ మన గోరుతో ఇట్లా మెల్లగా నొక్కితే, బొటానీల గోరుతో ఇట్లా నొక్కితే వెళ్ళిపోతాయి. సో ఇంకా ఈ కంపెనీ అయితే చాలా ఫ్రీగా ఉంటాయి. మనం బయట కటింగ్ చేయించుకొచ్చినవి అయితే కొంచెం టైట్ అనిపిస్తుంది, కానీ ఇవి అయితే చాలా ఫ్రీగా ఉంటాయి. సో ఇలా కూర్చోబెట్టేసుకుంటే అయిపోతుంది అనమాట. చూడండి, మనం చేత్తో గోరుతో నొక్కకుండా కూడా రింగ్స్ అనేది ఆటోమేటిక్గా కూర్చున్నాయి. అలా కూర్చోబెట్టేసుకొని డబల్స్లో లొకేట్ అయ్యేటట్టు చూసుకోవాలి. అవసరమైతే పల్చటి ప్లాస్టిక్ సుత్తి కానీ అల్యూమినియం పీస్ కానీ ఉంటే ఇలా కొట్టుకోవాలి. ఆ డబల్స్లో లొకేట్ అయ్యేటట్టు కూర్చోబెట్టుకొని, కానీ పైన వచ్చేసి నీట్గా క్లీన్ చేసుకొని, మళ్ళా దీనిపైన ఒకటి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే క్యామ్షన్ లొకేట్ చేసేద్దాం. ఫస్ట్ క్యామ్షన్ కూర్చోబెట్టేద్దాం. బోర్ కూర్చోబెట్టినాం కదా, నెక్స్ట్ ఏం చేద్దామంటే క్యామ్ చైను. సో క్లచ్ సైడే మొత్తం అని చెప్పాను కదా ఫస్ట్ నుంచి. సో ఇక క్లచ్ సైడే కాబట్టి ఇటు సైడ్ కూర్చుంటే మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడ అయిపోతుంది ఇటు సైడ్ నుంచి. సో క్యామ్ చైన్ కూర్చోబెట్టి, నెక్స్ట్ దాని గైడ్స్ కూడా కూర్చోబెట్టేసేద్దాం ఇక్కడ ఎప్పుడే, ఇక అయిపోతుంది. సో గైడ్స్ కూడా 2 గైడ్స్, ఇది ఇక్కడ స్టెప్ గైడు, తర్వాత అదొకటి బెండ్ గైడు. ఆ బెండ్ గైడ్కి వచ్చేసి స్క్రూ ఉంటుంది, ఆ స్క్రూ పెట్టి ఫిట్టింగ్ చేసుకోవాలి. సో ఇలా అనమాట కూర్చోబెట్టేసుకొని, దీన్ని మనం టెన్షనర్కి వెళ్ళి ఉంటుంది, ఎందుకంటే దీన్ని టైట్ చేసుకోవడానికి టెన్షనర్ వచ్చేసి అప్ అండ్ డౌన్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. సో అట్లా స్క్రూ పెట్టేసి టైట్ చేసేసుకుంటే ఈ చైన్ అనేది ఆ సాఫ్ట్లోంచి బయటికి రాకుండా కదలకుండా ఉంటుంది మనం ఇంకేదైనా పని చేస్తున్నప్పుడు అనమాట. సో ఇప్పుడు దాన్ని స్క్రూ అనేది పెట్టేసుకోవాలి బెండ్ గైడ్ది. సో టైట్ అయితే చేసేసుకుంటే
సో ఇలా టైట్ చేసేసుకొని ఆ స్క్రూ పెట్టి 5 mm ఎల్లంకి ఉంటుంది, ఎల్లంకి పెట్టేసి ఆ బెండ్ గైడ్ స్క్రూని టైట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ హెడ్ ప్యాకింగ్. సో ఈ ప్యాకింగ్ కూడా నీట్గా మొత్తం అనబండి అయితే రాసుకొని జోరుగా రాయకుండా మొత్తానికి రాసినట్టు ఉండాలి, జోరుగా రాసినట్టు ఉండకూడదు మళ్ళీ. సో జోరుగా రాస్తే ఏమైందంటే అది పక్కకి నొక్కుకొని పక్కకు వచ్చేసి ఏదైనా పక్కన ఆయిల్ హోల్ ఉంటే దానికి బ్లాక్ చేసేస్తుంది. అందుకని అనబండి అనేది నార్మల్గా అంతా కూడా అంటేటట్టు ఉండాలి. అలాగే దీన్ని కూడా 2 డవల్స్కి వస్తాయి కంపల్సరీగా. డవల్స్ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే. దీన్ని నీట్గా తుడుచుకొని మళ్ళీ పెట్టేసుకోవడం, అసెంబ్లీ చేసేయాలి. సో ఇప్పుడు ఏంటంటే క్యామ్ చైన్ దీనిలోంచి పైకి తీసుకోవాలి. ఆ గైడ్స్ కూడా కరెక్ట్గా సెట్ అయినా చూసుకొని డవల్లో కూర్చోబెట్టి కరెక్ట్గా డవల్స్లో కూర్చున్నట్టుగా దీన్ని కూడా అవసరమైతే మనం సుత్తి అంటే అల్యూమినియం పీస్ కానీ ప్లాస్టిక్ సుత్తి ఉంటాయి కదా, అలాంటి దాంతో కొట్టి తీసుకోవచ్చు, లేదా చేత్తో నెక్కినా కూడా వెళ్ళిపోతాయి ఒక్కోసారి, మన అదృష్టం. సో క్యామ్ చైన్ అనేది పెద్ద కింద పడకోకుండా ఏదైనా ఒక రాడ్, టీ స్పానర్ కంటే ఏదైనా పెట్టుకుంటే సరిపోద్ది. ఈ ప్లగ్ హోల్ ఉంది కదా, ప్లగ్ హోల్లో ఒక బుష్ వస్తుంది. సో ఈ బుష్ కూడా ఈ క్యామ్ చైన్ లోపల నుంచి వెళ్తుంది కాబట్టి బుష్ అనేది పెట్టేసుకుంటే అయిపోతుంది మనకి ఇప్పుడే. అలాగే దీని కింద వచ్చేసి చిన్న గబ్ స్క్రూ అని ఉంటాయి, వాటిని గబ్ స్క్రూస్ అంటారు. గబ్ స్క్రూస్ వాటిని కొంచెం ఓపెన్ చేసి ఉంటాం కదా మనం, ఇది ఓపెన్ చేసేటప్పుడు అట్లా కొంచెం టైట్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ తర్వాత మళ్ళీ టైట్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మనం ఫస్ట్ ఇది పెట్టుకోవచ్చు. తర్వాత క్యామ్ సాఫ్ట్ పెట్టేసుకొని దీని టైమింగ్స్ కూడా ఉంటాయి. క్యామ్ సాఫ్ట్కి ఒకటి అక్కడ అడ్డంగా లైన్లు ఉంటాయి, చూసుకోవాలి. సో క్యామ్ చైన్ కూర్చోబెట్టేసుకొని టెన్షనర్ అయితే బయటికి తీసేసాము. సో కనుక ఇది ఫ్రీగా ఉంటుంది మనకి, కరెక్ట్గా చైన్ అవైలబుల్గా ఉంటుంది కూర్చోబెట్టుకోవడానికి. సో అక్కడ బేరింగ్ దగ్గర వచ్చేసి చిన్న పల్చటి వాసన ఉంటుంది, దాన్ని కూడా లొకేట్ చేసేటట్టు కూర్చోబెట్టుకోండి. తర్వాత దీనికి వచ్చేసి ప్రైమరీ గేరు, దీనికి కీ ఉంటుంది, దాని వచ్చేసి దీనికి టైమింగ్ ఉంటుంది. ఈ గేర్కి ఒక లైన్ అయితే ఉంటుంది, మీకు అది లైన్ క్లియర్గా కనపడేటట్టు చూపిస్తాను. చూడండి ఇక్కడ వచ్చి అదిగోండి బ్లాక్ మార్కర్తో ఒక ఇట్లా లైన్ గీసాము. సో దీనికి టైమింగ్ చైన్కి మొత్తం అట్లా క్యామ్ చైన్ దానికి టైమింగ్కి, అలాగే దాని బాడీకి చిన్న డాట్ ఇస్తాడు. దీని రెండింటికి మ్యాచ్ అవ్వాలి. ఇలా మ్యాచ్ అయ్యేటట్టే చూసుకోవాలన్నమాట. క్యామ్ చైన్ అట్లా కూర్చోబెట్టుకోవాలి కరెక్ట్గా. చైన్ అనేది క్యామ్ చైన్ వీలు దీనికి కింద ఉన్నదానికి లైన్కి మ్యాచ్ అవ్వాలి. చూడండి మీకు దగ్గర చూపించడానికి ట్రై చేస్తాను. అక్కడ హెడ్ ఇది ఛాంబర్కి వచ్చేసి చిన్న ఉబ్బెత్తికి ఇస్తాడు, ఆ మార్కింగ్ అన్నమాట అది. సో దానికి ఈ మన గేర్ కూర్చోబెట్టింది, అలాగే ఈ రెండు పైన క్యామ్ చైన్ వీల్కి లైన్స్ ఉండే అడ్డంగా ఆ ఫ్లాట్ దగ్గర ఎక్కడ ఒక లైన్ అక్కడ ఒక లైన్ ఉంటుంది. అట్లా సేమ్ అట్లా నుంచి కిందకు వస్తే కింద కరెక్ట్గా మ్యాచ్ అయి ఉండాలి. అలాగే ఈ లెఫ్ట్ సైడ్ ఇంకో గేర్ కనపడుతుంది చూడండి, ప్రైమరీ గేర్ కూర్చుంటుంది. ఇక్కడ చూడండి దీన్ని కరెక్ట్గా అయితే ఆ లైన్ కోసం కూర్చోబెట్టాలి. అక్కడ క్యామ్ చైన్ వీల్ కూడా కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటే సెట్ అయిపోద్ది. దీనికి ఇదే టైమింగ్ అనమాట. అసలు టైమింగ్ కూర్చోబెట్టుకుంటే మ్యాక్సిమం మన వర్క్ అయిపోయినట్టే లెక్క. తర్వాత వచ్చేసి ఇక్కడ ప్రైమరీ గేర్ కూర్చోబెట్టుకోవాలి. దీనికి టెన్షన్ ఇక్కడ సేమ్ కరెక్ట్ టైమింగ్ అయితే మ్యాచ్ అయిపోయింది. మనం వచ్చేసి నెక్స్ట్ ఇది వచ్చేసి క్లచ్ బెల్ కూర్చోండి. ఇక్కడ చూడండి మీకు టైమింగ్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ ఈ మార్కింగ్ లైన్ చిన్నగా అక్కడ బాడీ లైన్ తర్వాత పైన కిందకు వస్తే పైన క్యామ్ చైన్ వీల్ కాడ లెఫ్ట్ రైట్ ఇక్కడ చూడండి లైన్ అయితే అక్కడ లైన్ ఉందా ఫ్లాట్గా, అలాగే ఇక్కడ కింద ఒక లైన్ ఉంటుంది. ఓకే, మీకు స్ట్రైట్గా పైన ఒక లైన్ ఉంది, అది తిన్నగా అనమాట. అది అట్లా తిన్నగా లైన్ కిందకి సాఫ్ట్గా ఉండాలన్నమాట. సో ఇది తర్వాత వచ్చేసి దీనికి హెడ్కి ఒక క్యాప్ వస్తుంది. ఈ క్యాప్ అయితే ఫ్రెండ్స్ ఇది బోర్ కనుక ఓపెన్ చేస్తే ఖచ్చితంగా పాత అయితే వేయకండి, కొత్తది వేసేసేయండి. పెద్దగా ఎంతో ఉండదు, ఒక 70-80 రూపాయలు ఉంటుంది మా అంటే. సో ఇదైతే ఖచ్చితంగా వేయండి. అలాగే అది కూర్చునే కాడ ఖచ్చితంగా అనాబండి అయితే మంచిగా రాసుకోవాలి. దీనికి కూడా మంచిగా అప్లై చేయండి క్యాప్కి కూడా.
ఎందుకంటే ఇది కొత్తది వేసేయండి. ఈ బండితో పాటు ఉన్న ఏంటంటే అక్కడ హీట్ అవుతుంటుంది కాబట్టి ఖచ్చితంగా హార్డ్ అయిపోతుంది. ఈ రబ్బర్ అనేది ఇది ఓన్లీ రబ్బర్ టైప్ ఉంటుంది కాబట్టి హార్డ్ అయిపోద్ది. సో ఈ హెడ్ పైన ఎక్కించుకునేటప్పుడు దీన్ని మనం నీట్గా క్లీన్ చేసుకోండి. ఎందుకంటే దీనికి ప్యాకింగ్లే ఉండవు కనుక ఈ రోకరామ్స్ మనం ఎలా ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకొని బాగున్నాయి అనుకుంటే అవసరమైతే ఇట్లా మనం కొంచెం లూజ్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే పైన పెట్టినప్పుడు టైట్ ఉన్నాయి అనుకోండి కూర్చోదు తొందరగా. కనుక ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆ రోకరామ్స్ని ఇక్కడే రోకరామ్స్ ట్యాబ్లెట్ స్క్రూస్ ఉంటాయి కదా వాటిని లూజ్ చేసి పెట్టుకోవాలి. పైన పెట్టినప్పుడు ఆ ట్యాబ్లెట్ స్క్రూస్ అనేది టైట్ ఉండి మనకి క్యాప్ అనేది సరిగ్గా కూర్చోదు అప్పుడు. అందుకని మనం ముందే ఏం చేయాలంటే బయట ఉన్నప్పుడే ఆ ట్యాబ్లెట్ స్క్రూస్ని లూజ్ చేసేయాలి. కొంచెం బాగా లూజ్ చేసుకొని పెట్టుకొని కూర్చోబెట్టుకుంటే అప్పుడు మనకి ఇది కరెక్ట్ బట్ట అవుద్ది అనమాట. ఎందుకంటే దీనికి ప్యాకింగ్లు ఏమి ఉండవు కాబట్టి ఆ సర్ఫేస్ ఫేట్ మీద ఆ ఫేస్ మీద కరెక్ట్గా బట్ట అవ్వాలంటే అవి కొంచెం లూజ్ చేసుకుంటే కరెక్ట్ బట్ట అయింది మనకు అర్థమైపోద్ది అనమాట క్లియర్గా. ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా కూర్చోబెట్టేసుకొని మనమైతే నెక్స్ట్ ఆ లెంత్ స్క్రూస్ ఉన్నాయి కదా 12 నెంబరు లెంత్ స్క్రూస్, ఆ లెంత్ స్క్రూస్ అనేవి వేసేసుకొని టైట్ చేసేస్తే ఆ ప్యాకింగ్లు గీకింగ్లు అన్నీ ఉన్నాయి కదా ఇక్కడ నుంచి ఇప్పుడు దాకా మనం అవన్నీ అసెంబ్లీ చేసుకుంటూ వచ్చాం కదా. బోరు, హెడ్, తర్వాత హెడ్ క్యాప్ అయింది మొత్తం అన్నీ అసెంబ్లీ చేసుకుంటూ వచ్చినాం కదా. వీటికి ఎక్కడికా ఫిట్టింగ్ ఏమైతే ఏమి ఉండదు ఈ పల్సర్ కాబట్టి పైనుంచి ఆ స్క్రూస్ మాత్రమే ఫిట్టింగ్ ఉంటాయి. సో 4 స్క్రూస్ మాత్రమే టైట్ చేస్తేనే కింద బోరు మొత్తం చాంబర్ వరకు ఇవన్నీ కూర్చుంటాయి కాబట్టి చాంబర్కి లొకేటింగ్ ఉంటాయి ఇక్కడ బోల్డ్లు. ఆ బోల్ట్ని టైట్ చేస్తే మొత్తం ఎన్ని ప్యాకింగ్లు అన్నీ టైట్ అయిపోతాయి. అప్పుడు చాంబర్కి థ్రెడ్డింగ్స్ ఉంటాయి కాబట్టి అక్కడ నుంచి పైకి ఉంటాయి కదా ఇవి. సో వీటిని టైట్ చేసినప్పుడు మాత్రం మొత్తం బోర్ ప్యాకింగ్ కాడ నుంచి హెడ్ ప్యాకింగ్ కాడ నుంచి అన్నీ కూడా టైట్ అవుతాయి. సో ఈ 4 బోల్ట్ల మీదే ఆధారపడి ఉంది మెయిన్ అవి వచ్చి. తర్వాత వచ్చి ఇంకొక 2 బోల్ట్లు ఇటుపక్క హెడ్ క్యాప్ దగ్గర 2 బోల్ట్లు ఉంటాయి అంతే ఉంటాయి. సో అది బోర్కి అటాచ్ అయి ఉంటాయి. సో వాటిని కూడా టైట్ చేసుకోవాలి మనం. సో 8 నెంబర్ స్క్రూసు ఈ హెడ్ క్యాప్కి వచ్చేసి దాదాపు ఈ ఒక పెద్ద స్క్రూస్ ఒక 4 ఉంటాయి కదా. తర్వాత వచ్చేసి చిన్న 8 నెంబర్ స్క్రూస్కి ఒక 4, 6 అట్టేస్తుంటాడు. ఆ స్క్రూస్ ఇది కూడా పెట్టేసుకుంటే అయిపోతుంది. సో ఇది ప్రాసెస్ ఆల్రెడీ బోల్డ్లే కాబట్టి మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ చూపిస్తున్నాను. మెయిన్ ఇంపార్టెంట్ మనకి బోరుగా కూర్చోబెట్టుకున్నప్పుడు మీకు పిస్టన్ రింగ్స్ చూపించడానికి కూడా ఏం లేదు కదా. ఆల్రెడీ పిస్టన్ అనేది దాంట్లో రింగ్స్ అనేది అసెంబ్లీ అయిపోయి వచ్చింది బై డిఫాల్ట్. కనుక మనం వాటిని అట్లాగే అసెంబ్లీ చేసేసాము. మీకు బోర్ కూర్చోబెట్టింది, హెడ్ కూర్చోబెట్టింది, ప్లస్ పైన హెడ్ క్యాప్ పైన కూర్చోబెట్టింది. సో ఇదనమాట ఈ బోర్కి ఓన్లీ పల్సర్ బోరు. నాకు తెలిసి నేను మన వీడియోలో మ్యాక్సిమం పల్సర్కి బోర్ పెట్టిన వీడియో పెట్టలేదు అనుకుంటున్నాను ఇప్పుడు వరకు. మ్యాక్సిమం నేనైతే పెట్టలేదు. ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం బోరు మన వీడియోలలో. సో చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇందాక ట్యాబ్లెట్ స్క్రూస్ అనేది లూజ్ పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం వాటిని ఏం చేయాలంటే 4 బోల్ట్లు టైట్ చేసినాం కాబట్టి ఆ 8 నెంబర్ బోల్ట్ కూడా టైట్ చేసాం కాబట్టి ట్యాబ్లెట్ స్క్రూస్ని ఇప్పుడు టైట్ చేసుకోవాలి కరెక్ట్గా. ఓకే, మనకి పైకి కిందకి ఊపినప్పుడు మాత్రం క్లియరెన్స్ అనేది చాలా తక్కువ ఉండాలి. ఇట్లా అడ్డంగా ఊపితే ఓగాలి. పైకి కిందకి అనేది క్లియరెన్స్ అనేది మొత్తం మీకు ఫీలర్ గేజ్లో అయితే పెడతారు 0.05 అంత ఉంటుంది, అంటే 5 మైక్రాన్స్. సో అలా ఉంటుంది కాబట్టి ఫీలర్ గేజ్ ఉంది కానీ మేము ఎప్పుడు మ్యాక్సిమం ఫీలర్ గేజ్ అయితే ఎప్పుడు పెట్టలేదు. సో డైరెక్ట్గా మనకు అర్థమైపోతుంది ఆ ట్యాబ్లెట్ స్క్రూస్ సౌండ్ వస్తుందా లేదా అనేది. సో రెండిట్లని అయితే మర్చిపోకుండా మనం చేసుకోవాలి. మర్చిపోకుండా అంటే ఆల్రెడీ మనం ఫిట్ చేసిన తర్వాత కూడా మనకు సౌండ్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే. సో మనం ఆటోమేటిక్గా వీటిని అయితే లూజ్ చేసాం కాబట్టి ఇప్పుడు టైట్ చేసుకోవాలి. కరెక్ట్గా టైట్ చేసుకుంటే సరిపోద్ది. సో అక్కడైతే అయిపోయింది కాబట్టి వాటికి హెడ్ క్యాప్లు వేసుకుందాం. తర్వాత వచ్చేసి మనం క్లచ్ బెల్. చూడండి ఈ క్లచ్ బెల్ వచ్చేసి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఈ బెల్లు రబ్బర్స్ అనేది ప్లే ఉంటే మాత్రం ఖచ్చితంగా చేపించే పెట్టండి. ఎందుకంటే మనం బోర్ చేస్తున్నాం కాబట్టి ఆ క్లచ్ బెల్ అనేది బెల్ రబ్బర్స్ ఈ కనుక ప్లే ఉండి లోపలికి బయటికి కానీ లేకపోతే ఇట్లా అడ్డంగా లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ కనుక ఈ బెల్లు ఐరన్ వీల్ ఉంటుంది కదా దానికి దీనికి ఇట్లా ప్లే అని ఉంటే మాత్రం ఖచ్చితంగా క్లచ్ బెల్ రబ్బర్ చేపించాల్సిందే. మీరు వేస్తారా లేకపోతే లేత్ మెషిన్ గట్రా తీసుకెళ్ళి చేపించుకొస్తారా అనేది మీ ఇష్టం.
సో నేనైతే లేత్ మెషిన్ కాడ వేయించుకొచ్చాను. సో ఆ బిల్లుకి అయితే ఖచ్చితంగా వేయించుకొచ్చి పెట్టాల్సిందే, లేదంటే మళ్ళీ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ వచ్చేసి ఈ క్లచ్ ప్లేట్స్కి మిషన్ ఉన్న వాళ్ళు అయితే డైరెక్ట్గా ఆ 10 నెంబర్ స్క్రూస్ ఓపెన్ చేయాల్సిన పని లేదు. డైరెక్ట్గా పెట్టేసి ఎక్కడ ఒక సెట్ అయిపోద్ది, అటు ఇటు కొంచెం తిప్పెట్టేసుకుంటే లొకేట్ అయిపోద్ది. లోపలికి క్లచ్ నట్ పెట్టేసేసి వాషర్ పెట్టేసి క్లచ్ నట్ పెట్టేసి మిషన్తో టైట్ చేసుకుంటే అయిపోద్ది అనమాట. ఇట్లా అనమాట. ఓకే, ఇట్లా లొకేట్ చేసుకొని టైట్ చేసేసుకోండి. దీనికి వచ్చేసి ఆపోజిట్లో ఉంటుంది టైట్ వచ్చేసి లూజ్. ఇట్లా మనం లెఫ్ట్ సైడ్ తిప్పితే టైట్ అవుతుంది దీనికి. ఓకేనా ఫ్రెండ్స్, దీని వర్క్ అంతా కూడా మ్యాక్సిమం రైట్ సైడే కూర్చొని చేసేయాలి మొత్తం. బండికి మన సీటు మీద కూర్చుంటే రైట్ సైడ్లో ఉంటుంది కదా, అట్లా రైట్ సైడ్ క్లచ్ సైడ్ కూర్చొని మొత్తం అసెంబ్లీ చేసేయచ్చు. బోర్ కాడ నుంచి బోర్కి అయితే ఓన్లీ. సో ఈ స్క్రూస్ అయితే మ్యాక్సిమం 3 స్క్రూస్ ఉన్నాయి కదా, ఆ 3 స్క్రూస్ వేసేయాలి. అలాగే ఇట్లా స్క్రూ డ్రైవర్ అయితే టైట్ చేసుకోవాలి, లేదా ఇంపాక్ట్ స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా మన దగ్గర, ఇంపాక్ట్ స్క్రూ డ్రైవర్ పెట్టి కూడా టైట్ చేసేసుకుంటే అయిపోతుంది వీటికి. సో బండి అయితే మ్యాక్సిమం ఇక్కడైతే చేసేసాము. బోర్ అంతా ఎక్కించేసినట్టే లెక్కక. బోర్ అయిపోయింది. హెడ్ కూడా మనం మొత్తం చేపించుకొచ్చాము, ఎక్కిచ్చేసాము. క్యామ్స్ అప్ టు రోగరామ్స్, స్క్రూస్ ఫిట్టింగ్ మొత్తం, క్లచ్ ప్లేట్స్ అసెంబ్లీ కొత్తది, ఇట్లా అన్నీ జెన్యూన్ పార్ట్స్ వేసాము మొత్తం మేమైతే. సో ఇంపాక్ట్ స్క్రూ డ్రైవర్ ఇది. సో దీంతో ఇట్లా టైట్ చేసుకుంటే బిట్టు పెట్టేసి సెట్ అయిపోద్ది అనమాట, టైట్ అవుతుంది. అలాగా క్లచ్ కవర్ ప్యాకింగ్ చేసిన తర్వాత క్లచ్ చేసి క్లచ్ కవర్ పెట్టేసుకొని ఫిట్ చేసుకుంటే అయిపోద్ది. సో ఈ క్లచ్ కవర్ ఫిట్ చేసేటప్పుడు జాగ్రత్త ఫ్రెండ్స్, ఎందుకంటే దీంట్లో చిన్న స్క్రూస్ కానీ నట్లు కానీ చిన్న బోల్డ్లు కానీ ఏమైనా ఉండిపోయినా ఒకసారి జాగ్రత్త చెక్ చేసుకోండి. దీంట్లో ఉంటే మొత్తం క్లచ్లో పడి మళ్ళీ కంపు అయిపోతాయి. కనుక ఈ క్లచ్ ఎక్కించేటప్పుడు కిందకు పెట్టుకొని చూసుకొని ఏరి కొట్టుకొని అవసరమైతే జాగ్రత్తగా చూసుకున్న తర్వాత పెట్టుకోవాలి. ఎందుకంటే మనం క్లచ్ ఓపెన్ చేసినప్పుడు ఆ క్లచ్ స్క్రూస్ ఉంటాయి కదా, 3 స్క్రూస్ కానీ అవి కానీ అట్లకంటే ఏమైనా దీంట్లో వేసేస్తుంటాం. సో ఎక్కడ ఇరుక్కుపోయినాయి అనుకో, బై మిస్టేక్ ఎక్కడ పడిపోయిన అనుకోండి, ఆ క్లచ్ లోపల ఉండిపోతే మొత్తం ఇబ్బంది అయిపోతాయి. మనకి మొత్తం క్లచ్ గేర్లలో పడిందంటే మొత్తం బండి అంతా కంపు అయిపోద్ది. సో అందుకని చెప్పేసి దీన్ని అలాగా చెక్ చేసి నీట్గా ఎయిర్ కొట్టుకున్న తర్వాత ఎక్కించుకుంటే, మనం ఎక్కించడం అంటే ఖచ్చితంగా ఒకసారి జాగ్రత్తగా చూసుకొని ఎక్కియాల్సిందే. లేదంటే మళ్ళీ తీస్తే భలే తలకానొప్పి ఉంటుంది, భలే చిరాకు ఉంటుంది. కనుక ఎక్కించేటప్పుడే 1-2 సార్లు అవసరమైతే ఆలోచించి మళ్ళీ చూసి పెట్టుకోవాలి. అప్పుడే మనకి ఇబ్బంది ఉండదు. ఒక్కసారి మొత్తం ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ బోర్ దాకా ఓపెన్ చేయాలంటే, ఏదన్నా స్క్రూ కానీ బోల్ట్ కానీ నట్టు కానీ మర్చిపోయి తీయాలంటే అసలు భలే చిరాకు వచ్చేస్తుంది ఒకసారి చేసిన పనిని. ఎందుకంటే ఫస్ట్ టైం చేసినప్పుడు నీట్గా చేసుకుంటూ వెళ్తాం అన్నీ మళ్ళీ ఓపెన్ చేయాలంటే చూడండి ఎంత చిరాకు వస్తుందో. సో ఇట్లా మాకు స్టార్టింగ్లో మేము వర్క్ నేర్చుకునేటప్పుడు స్టార్టింగ్లో 1-2 సార్లు జరిగింది. అప్పటి నుంచి కూడా మేమేం చేస్తామంటే చాలా జాగ్రత్తగా ఒకసారి ఏదైనా మనం బోర్ ఎక్కిస్తామంటే బోర్ ఖచ్చితంగా చాలాసేపు గమనించి, అలాగే క్లచ్ కవర్ ఎక్కించినా చాలాసేపు గమనించి దాంట్లో ఏమైనా ఉన్నాయా లేదా చూసుకొని అట్లా ఖచ్చితంగా చూసుకుని ఎక్కిస్తాం. పటా చూసుకొని ఎక్కించామనుకోండి, మళ్ళీ ఓపెన్ చేయాలి. లేకపోతే అక్కడ ఏదైనా దాంట్లో బోల్ట్ ఏదైనా ఉండిపోయి ఏదైనా పట్టిందంటే ఇక అది చూడండి ఎంత చిరాకు ఉంటుందో. అవి దొరకవు, ఏ గేర్లు ఇరిగిపోయినా లేకపోతే ఇంకోటి ఏదైనా చాలా కష్టమైపోద్ది. అందుకనే ఎక్కించేటప్పుడే నేనైతే చాలా జాగ్రత్తగా చూసి లేట్ అయినా సరే అట్లాగే ఎక్కిస్తాను. అలాగే కస్టమర్ కూడా ఖచ్చితంగా నేను టైం ముందే తీసుకుంటాను, ముందే చెప్పేస్తాను. మీకు అంతకు ఇష్టమైతే ఇవ్వండి, 3 days అయితే ఖచ్చితంగా పట్టిద్ది. నేను ఇంజిన్ చేయాలంటే ఖచ్చితంగా 3 days పట్టిద్ది, బోర్ చేస్తే ఖచ్చితంగా 2 days పట్టిద్ది అని క్లియర్గా చెప్పేస్తాను. అంతకు ఇష్టమైతే ఇవ్వండి సార్ అని చెప్తాను. సో ఇప్పుడైతే నెక్స్ట్ ఇక కిక్ రాడ్ ఎక్కించేసుకొని సైలెన్సర్ ఎక్కించేసుకుందాం. సైలెన్సర్ ఎక్కించిన తర్వాత ఒకసారి బండి స్టార్ట్ చేసి చూద్దాం ఎలా ఉంది ఏంటనేది. తర్వాత ఆయిల్ అనేది హెడ్ క్యాప్లు అయితే హెడ్ పైన క్యాప్లు ఉంటాయి కదా, ఒక క్యాప్ పెట్టేసి ఒక క్యాప్లో ఆయిల్ వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. మన కిక్ రాడ్ పెట్టేసేసిన తర్వాత సైలెన్సర్ కూడా పెట్టేసేసి ఇప్పుడు ట్రస్ట్ సైలెన్సరు
సో ఎక్కించిన తర్వాత ఒక్కసారి మనం ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే ఆయిల్ అనేది సర్క్యులేషన్ అవుతుందా లేదా. మన బండి అంతా అయిపోయింది, చేసాము. బండి స్టార్ట్ చేసిన తర్వాత సర్క్యులేషన్ అవుతుందా లేదా అని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఆయిల్ ఖచ్చితంగా సర్క్యులేషన్ అవుతుంది అనుకున్నాక అప్పుడే హెడ్ క్యాప్లు వేసేసుకొని బండిని స్టార్ట్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఇది ఇంపార్టెంట్ లాస్ట్లో. ఓకే, బండి అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇది ప్లగ్ అడాప్టర్ అయితే ప్రాబ్లం ఉంది, మధ్యలో కట్ అయిపోయింది. చూడండి, కూడా అని చెప్పేసి వస్తుంది సౌండ్, డిఫరెంట్గా వస్తుంది. సో లోపలికి నొక్కితే మంచిగా ఉంటుంది, బయటికి వదిలేస్తేనేమో కూడా అని సౌండ్ వస్తుంది. సో ప్లగ్ అడాప్టర్ ఒకటి కొత్త తీసుకుంటే అంతా అయిపోయినట్టు లెక్క మ్యాక్సిమం. ఇంకా నెక్స్ట్ మనకి ఏ వర్క్ ఉందో అది చూడాలన్నమాట. సో ఇప్పుడైతే అదే, మనకి ఏం లేదు. అది నొక్కి పెట్టినప్పుడు మాత్రమే ఇంజిన్ చాలా స్మూత్గా ఆడుతుంది, తీస్తే మాత్రం డిఫరెంట్ సౌండ్ వస్తుంది. సో అది తీసుకొచ్చి మనం కొత్తది వేద్దాము. ఫ్రెండ్స్, బండి అయితే పల్సర్ 150 బోర్ అయితే కంప్లీట్ చేసేసాము. మనం కొత్తదైతే బోర్ కట్టేసేసాము. ఇది చూడండి, బండి అయితే ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఎంత తలతల మెరుగుతుందో, సూపర్గా ఉందో బండి ఇప్పుడు. సో అయితే మీకు చెప్పినట్లుగా నేను ఇక్కడ కౌల్ సెట్ వేస్తా అని చెప్పాను. కౌల్ సెట్ వేసి తర్వాత ఈ టైలంప్ అసెంబ్లీ వేస్తా అని చెప్పాను కదా. సో ఇదైతే మనకి టైలంప్ అసెంబ్లీ అయితే దొరికింది, కానీ ఈ కౌల్ సెట్ అయితే యాజ్ టీజ్ దొరకట్లేదు. ఇది చూడండి, ఇట్లా వచ్చేసి ఈ షేడ్ ఇట్లా ఉంది కదా స్టిక్కరు. ఈ స్టిక్కర్ ఇలా ఉన్నాయి, బ్లాక్ మీద వైట్ ఉన్న స్టిక్కర్ అయితే దొరకట్లేదు. ఓన్లీ ప్లెయిన్ రెడ్ కలర్ ఒకటే దొరుకుతుంది. సో అదైతే కస్టమర్కి చెప్పాము. సో కస్టమర్ అన్నారు అది అయితే నాకు ప్లెయిన్ అయితే వద్దు మరి అని చెప్పి అంటున్నారు. దానికోసం అని చెప్పి ఇప్పుడు మనం ఆటోమొబైల్ షాప్లో అయితే ఆర్డర్ అయితే పెట్టాము. సేమ్ ఇలా స్టిక్కర్ వచ్చేటట్టు కావాలని చెప్పి పెట్టాము మనం. వాళ్ళైతే కొంచెం టైం పట్టిద్దని చెప్పన్నారు. ప్రస్తుతానికైతే బండి అయితే అయిపోయింది. మరి అయిపోయిన దగ్గర మన దగ్గర పెట్టుకోవడం కంటే కస్టమర్కి ఇచ్చేస్తే బెటర్ కదా. కొన్ని రోజులు తిప్పుకున్న తర్వాత మళ్ళీ కౌల్ సెట్ అయితే వచ్చిన తర్వాత మనకి మేము తీసుకొని మళ్ళీ మీకు కొత్త వేసిస్తామని చెప్పేసి అన్నాము. సో అయితే కస్టమర్ అయితే సరే ఓకే అని చెప్పి అంటున్నారు. సో అందుకని టెంపరీగా మనం ఏం చేసామంటే ఈ టైలంప్ అసెంబ్లీకి ఇక్కడ పైనుంచి స్క్రూ అడ్జస్ట్మెంట్ అయితే చేసాము. అలాగే కింద ఇక్కడ స్క్రూ అయితే మొత్తం చూడండి, ఇట్లా స్క్రూ అయితే వేసి అడ్జస్ట్మెంట్ అయితే చేసాము. అంటే ఊక్కోకుండా టైట్గా అవటానికి కోసం. అంతకుముందు మొత్తం లోపలికి బయటకు పోయింది కదా. సో ఇదనమాట బండి అయితే. మిగతా అయితే బండి అంతా రెడీ అయిపోయింది. సో మొత్తం మీకు చూపించినట్టుగా కొత్తదైతే బోర్ కిట్ అయితే మొత్తం బోర్ కిట్ అసెంబ్లీ అయితే వేసాము. సో మీకు క్లియర్గా బోర్ కిట్ అయితే చూపించానని చెప్పి అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్, ఇంకా మొత్తం అయితే అయిపోయింది. మీకు బండి కూడా ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను. స్టార్ట్ అయిపోయింది బండి. అంటే సౌండ్ కూడా స్మూత్గా ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఇంత స్మూత్గా వస్తుంది సౌండ్ అయితే. బండి అయితే స్మూత్గా ఉంది. మనం కూలింగ్ కూడా పెట్టాము బండిని అయితే. మొత్తం అయిపోయింది, కస్టమర్కి ఇచ్చేయటమే ఇంకా. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తుంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ వీడియో లాస్ట్ వరకు చూసారని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.